గేమ్ చేంజర్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలేంటో తెలుసుకుందాం. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన 31 సంవత్సరాల తర్వాత చేసిన తెలుగు సినిమా గేమ్ చేంజర్. ఇక 2019లో వచ్చిన వినయ విధేయరామ తర్వాత చరణ్ సోలోగా వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అంటే దాదాపు 5 ఏళ్ల తర్వాత చరణ్ సోలో హీరోగా చేసిన సినిమా అన్నమాట. గేమ్ చేంజర్ లో 3 రకాల షేడ్స్ కలిగిన క్యారెక్టర్స్ చేశాడు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరీర్ లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ నిలిచింది. కాబట్టి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక దాదాపు 500 కోట్లతో ఈ సినిమాని నిర్మించారు. ఇక పార్వతి క్యారెక్టర్ చేసిన అంజలి ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అవతారాల్లో కూడా కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుందని కూడా అంటున్నారు. ఇక సరిపోద శనివారం సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు ఎస్.జె. సూర్య. ఇక గేమ్ చేంజర్ లో అతని క్యారెక్టర్ హీరోకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందని కూడా అంటున్నారు. ఇక దాదాపు 5 ఏళ్ల తర్వాత కియారా అద్వానీ తెలుగులో చేసిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాలో ఆమె గ్లామర్ కూడా చాలా హైలైట్ అవుతుంది. శ్రీకాంత్ రోల్ కూడా ఇక నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో ఆయన బొబ్బులి సత్యమూర్తి అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఆయన లుక్ ఎంతో డిఫరెంట్ గా కూడా ఉంది.